బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని ఓయో రూమ్ గా మార్చేస్తున్నాడు ఓ ఉద్యోగి. పని వేళలు పూర్తయ్యాక ఆఫీస్కి తాళం వేసి అందరూ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత సదరు ఉద్యోగి తిరిగి ఆఫీస్కి వచ్చాడు. తన వద్ద ఉన్న తాళం చెవులతో ఆఫీసులోకి ప్రవేశించాడు. పెండింగ్ పని పూర్తి చేయడానికి వచ్చాడేమో అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన వెంట ఓ మహిళ కూడా ఉంది. ఇద్దరూ లోపలికి వెళ్లి కొద్ది సమయం తర్వాత తిరిగి బయటకు వచ్చారు. ఆపై ఆఫీస్కి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన విజయవాడ టూరిజం డివిజనల్ ఆఫీసులో చోటు చేసుకుంది. టూరిజం డివిజనల్ ఆఫీసులో కీలక ఉద్యోగి కావటంతో తనను అడిగేవారు లేరనే ధైర్యమో లేక మరేమిటో కానీ మహిళతో దర్జాగా తన ఇంట్లోకి వెళ్ళినట్లు ఆఫీస్ తాళం తెరిచి లోపలికి వెళ్లటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సదరు డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. కార్యాలయం ప్రవేశ ద్వారంలో లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో సదరు ఉద్యోగి నిర్వాకం రికార్డైంది. దీనిపై విచారణకు ఆదేశించామని, నివేదిక అందగానే సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని ఉన్నత అధికారులు వివరించారు. అయితే సదరు ఉద్యోగి చేసిన పని ఇప్పుడు ఆ శాఖలో కలకలం రేపింది. సదరు ఉద్యోగి ఒక్కరేనా, ఇంకా ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విజయవాడలోని ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని ఓయో రూమ్గా మార్చేశాడు ఓ ఉద్యోగి. పని వేళలో పూర్తయ్యాక కూడా ఆఫీస్కి తాళం వేసి ఇంటికి అందరూ వెళ్లిపోయిన తర్వాత ఉద్యోగి తిరిగి ఆఫీస్కి వచ్చాడు. ఇక తన వద్ద ఉన్న తాళం చెవులతో ఆఫీసులోకి ప్రవేశించాడు. పెండింగ్ పని పూర్తి చేయడానికి వచ్చాడేమో అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన వెంట ఓ మహిళ కూడా ఉంది. ఇద్దరూ లోపలికి వెళ్లి కొద్ది సమయం తర్వాత బయటకు వచ్చారు. ఆపై ఆఫీస్కి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన విజయవాడ టూరిజం డివిజనల్ ఆఫీసులో చోటు చేసుకుంది. సో విజయవాడలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో అంటే టూరిజం ఆఫీసులో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆ ఒక్క వ్యక్తి, ఆ ఉద్యోగి ఇలా బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఆఫీస్నే ఓయో రూమ్గా మార్చేశారా అని చెప్పి రకరకాలుగానైతే జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే దీని గురించి డీటెయిల్స్ మా ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంఎన్ఆర్ అందిస్తారు. ఎంఎన్ఆర్, జనరల్గా అసలు ఆఫీస్ని దేవాలయంలా, ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాల్లో భావించాలి, అవి ప్రజలకు సేవలు అందించేవి అంటారు. కానీ అటువంటి ఆఫీసులోనే ఇటువంటి ఘటన, దీని గురించి డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పినట్టు విజయవాడ టూరిజం డివిజన్ ఆఫీస్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు అనే ఉద్యోగం చేసినటువంటి నిర్వాకం ఈ రోజు వైరల్ గా మారుతుంది. సోషల్ మీడియా అంతా కూడా పూర్తి స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 10 నుంచి 6 గంటల వరకు ఉద్యోగం చేయడానికి కింద మీద పడేటటువంటి గవర్నమెంట్ ఆఫీసు కార్యాలయం మూసివేశాక మహిళతో ఉద్యోగి బైక్ మీద నేరుగా ఆఫీస్కి వెళ్ళినటువంటి దృశ్యాలు సీసీ కెమెరా టీవీలో క్లియర్ గా రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉన్నతాధికారులకు అదేవిధంగా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి తెలియకుండానే ఇదంతా కూడా జరిగిందా అనేటటువంటి ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టూరిజం కార్యాలయం యొక్క తారాలు తీశారు.
తీసి సుమారు 7 గంటల సమీపంలో ఈ యొక్క ఆఫీస్ కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ మొత్తం దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అతను ఎంట్రీ అవ్వడం, 2 వీలర్ పైన వస్తూ ఒక మహిళతో పాటు ఆఫీస్ కి జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదంతా కూడా మరుసటి రోజు సెక్యూరిటీ సిబ్బంది ఆఫీస్ కు వచ్చి యథావిధిగా ఆ ఆఫీసు ఓపెన్ చేసిన తర్వాత సీసీ కెమెరాని చెక్ చేసిన వెంటనే ఈ దృశ్యాలన్నీ చూశారు. వెంటనే షాక్ అయ్యారు. ఇమీడియట్ గా ఆ ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో మహిళతో కలిసి కార్యాలయానికి వెళ్ళినటువంటి ఈ విజువల్స్ ఎప్పుడైతే బయటికి వచ్చాయో సో వెంటనే ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రెండ్ గా మారింది. ఫుల్ హల్చల్ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని వేళ్లు కూడా ఇప్పుడు ఆ ఆఫీస్ కార్యాలయం వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు. వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేణుశ్రీ, అయితే ఎంఎన్ఆర్ ఎవరైతే ఇక్కడ ఆ విధంగా బిహేవ్ చేశాడో ఉద్యోగి, తనే ఆ టూరిజం ఆఫీస్లో హయ్యర్ అఫీషియలా, లేకపోతే తనకన్నా పెద్దవారు కూడా అక్కడ వర్క్ చేస్తారా? అంటే మహిళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆ ఎవరైతే ఆ ఎంప్లాయీ ఉన్నారో అతని పేరు వెంకటేశ్వర్లు. విజయవాడ టూరిజం డివిజన్ ఆఫీస్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నట్టుగా నిర్ధారించారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చాలా క్లియర్ గా మనం చూడొచ్చు. ఆయన ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, ఎక్కడ బైక్ పార్క్ చేశారు, ముందుగా ఆ కిందకి వెళ్ళిన తర్వాత క్లోజ్ చేసినటువంటి షట్టర్ ని ఏ విధంగా ఓపెన్ చేశారు, తర్వాత మహిళ ప్రవేశించింది, తర్వాత తన వెళ్ళారు. ఇదంతా కూడా చాలా క్లియర్ గా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రమేష్, అయితే ఎంఎన్ఆర్ కీస్ అనేవి డైలీ కూడా అకౌంటెంట్ దగ్గర ఉంటాయా? అందుకనే ఈ విధంగా జరిగిందా? డెఫినెట్ గా యాక్చువల్ గా సెక్యూరిటీ దగ్గర జనరల్ గా కీస్ అనేవి ఎక్కువ కూడా ఉంటూ ఉంటాయి. సో ఆ తాళాలనేవి కూడా ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాయా, ఎవరిచ్చారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఘటనకి ఆదేశించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 10 నుంచి 6 గంటల వరకు ఆఫీస్ లో ఉండాల్సినటువంటి స్టాఫ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారు, ఒక్కసారి వచ్చాడా, అయితే ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుందా, లేకపోతే ఈ ఒక్క అధికారి ఈ విధంగా వెళ్ళాడా, అయితే ఇతర రెగ్యులర్ గా ఇలాగే జరుగుతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనివన్నీ కూడా విచారణలో తెలుసుకున్న తర్వాత ఇమీడియట్ గా సమాధానాలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం ఆఫీస్ కార్యాలయాన్ని ఓయో రూమ్ గా మార్చేశారంటూ కూడా సెటైర్లు అయితే మాత్రం బలంగా వినిపిస్తున్నారు. అయితే ఈ విధంగా మిస్యూజ్ చేయటం ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని, ఆ ప్రభుత్వ కార్యాలయంలో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగటం వల్ల అసలు దీని గురించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మిగిలిన సదరు ఉద్యోగులు? డెఫినెట్ గా రేణుసు, ఇప్పుడు కంచె చేని వేస్తే ఎట్లా అనేటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. ప్రజలకి జవాబుదారీగా ఉంటూ అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి ఎంప్లాయీస్ ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో ఎలా అనేటటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా దీనిపైన కామన్ మ్యాన్ తో పాటు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అవాక్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇమీడియట్ గా ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఇంత స్థాయిలో విస్తృతంగా వైరల్ అవుతుంది, ఇమీడియట్ గా ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ ఎంఎన్ఆర్. సో చూస్తూ ఉన్నాం కదా, ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఆ టూరిజం ఆఫీస్లో పనిచేసే అకౌంటెంట్ ఈ విధంగా చేయటము, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే కంప్లీట్గా విచారణ కొనసాగుతుంది. నెక్స్ట్ తన మీద ఎటువంటి చర్యలకు ఉపేక్షిస్తారనేది కూడా చూడాలి. ఇక